ప్రాజెక్ట్ ఇప్పించినట్టే ఇప్పించి బయటికి తెలియకుండా వెనకాల చాలా నాటకం ఆడావు కదూ. నేను నాటకం ఆడలేదు పెద్దనాన్న. మరి నేనాడానా? అవును మీరే. నరేందర్ అంకుల్ దగ్గర మీరు మంచి సంపాదించుకోవడం కోసం రాజా చేత తాళి కట్టించుకున్న నన్ను తీసుకెళ్లి సంతోష్ కిచ్చి పెళ్లి చేయాలని చూసారే, మరి మిమ్మల్ని ఏమంటారు పెద్దనాన్న? కనీసం జయంతికి కృష్ణ గారికి పెళ్లి జరిగినా తను ఆనందంగా ఉండేది. నన్ను మాట్లాడనివ్వకుండా నీ మాట అడ్డేస్తున్నావు కదూ. నువ్వు వద్దన్నా నేను చెప్పదలుచుకుంది చెప్పేసే వెళ్తాను. ఈ సమయంలో ఇలా చెప్పటం తప్పో ఒప్పో నాకు తెలీదు. దీనివల్ల నష్టం జరుగుతుందో లేదో నాకు తెలీదు. కానీ ఒక నిజాన్ని చెప్పలేదనే బాధ నన్ను జీవితాంతం వేధించకూడదు. నిజం తెలుసుకోలేకపోయాని అనే బాధ నిన్ను వెంటాడకూడదు. అందుకే వచ్చాను. నువ్వు ప్రేమించానని చెప్పినా కృష్ణ నిన్ను రిజెక్ట్ చేశాడు, అంతవరకు నీకు తెలుసు. కానీ కృష్ణ నిజంగా నిన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం నీకు తెలుసా? ఏ కారణంతో తను నీ ప్రేమని ఒప్పుకోలేదో నాకు తెలుసు. కాని తన మనసు మార్చుకుని చందుతో నేను జయంతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని నీకు తెలుసా? నిజమా? తండ్రి ఒప్పుకున్నాడనే ఆనందంతో చిన్నపిల్లే పెళ్లి పెద్ద ఇంటికొస్తే సరిగ్గా ఆ నిమిషంలోనే నువ్వు నవీన్తో పెళ్లి కొప్పుకున్నావు. చందు అది విని ఏడుస్తూ వెనక్కొచ్చింది. అక్క, నువ్వు చెప్తుంది నిజమా? చనిపోయిన నా చెల్లెలి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది నిజం. మనల్ని ప్రేమించేవాళ్ళని చేసుకుంటే జీవితం బావుంటుంది అన్నావు. కృష్ణ నిన్ను ప్రేమించటమే కాదు జయంతి, నీ మీద ప్రాణాలు పెట్టుకునున్నాడు. చందు అయితే మీ ఇద్దరిని కలపాలని చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. నేను హేమ అందరం నీకు కృష్ణకి పెళ్లి కావాలని ఎంతగానో ఆశపడ్డాం. ఇప్పటికీ అదే కోరుకుంటున్నా. కృష్ణ బయటపడ్డానికే టైం తీసుకున్నాడు కాని తన మనసులో నువ్వు దేవతలా కొలువై ఉన్నావు. ఒక్కసారి ఆలోచించి చూడు, కృష్ణ ఉన్న పరిస్థితిలో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? ఆ టైంలో అంతకంటే ఎలా స్పందిస్తాడు? ఏంటక్క ఇది? ఇప్పుడొచ్చేలా చెప్తున్నావు. ఆఖరి నిమిషంలోనైనా చెప్పాలని నిర్ణయించుకునే వచ్చానమ్మా. ఇక నీ నిర్ణయం నీదే. కృష్ణ మనసు నీ ముందుంచాను. తన ఆలస్యానికి కారణం తర్వాత వివరంగా నీకే తెలుస్తుంది. ఆలస్యం చేసి తను తప్పు చేశాడు. తొందరపడి నువ్వు తప్పు చేయవని నేను ఆశిస్తున్నాను. వస్తాను. ఇదిగోండి సార్, ఈ సెట్ ఒక హీరో పెళ్లికి వేయించాను సార్. ఇది ఇంకో కాస్ట్లీ సెట్ సార్. అసలు సెట్ ఎందుకండి? ఈ రోజుల్లో పెళ్లికి సెట్ వేయడం ఫ్యాషన్ సార్. ఎంత ఖర్చు అవుతుంది? ఇదైతే 40 lakhs సార్. ఇంతకు ముందు చూపించింది 60 lakhs సార్. అంత కాస్టా? ఇదే ఉంది సార్, ₹1 కోటి సెట్స్ కూడా ఉన్నాయి. ఒక్కరోజు పెళ్లికి అంత ఖర్చా? కానీ నవీన్, ఎవరి కోసం ఖర్చు పెడతాను? నా కూతురు కోసమే కదా. మరి భోజనాల విషయం ఏంటి? మొత్తం అన్ని స్టేట్స్ కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి సార్. ఆయా స్టేట్స్ లో దొరికే
చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు కూడా అన్నీ ఉంటాయి సార్. అంటే 29 స్టేట్స్ కి 29 స్టాల్స్ అనమాట మొత్తం. అవును సార్, ఒక్కో స్టాల్లో ఎంత లేదన్నా 500 వెరైటీస్ ఉంటాయి. ఇవే కాకుండా కాంటినెంటల్, థాయ్, చైనీస్ ఇలా ఎక్స్ట్రా స్టాల్స్ కూడా ఉంటాయి. కృష్ణ నిజంగా నిన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం నీకు తెలుసా? ఏ కారణంతో తను నీ ప్రేమని ఒప్పుకోలేదో నాకు తెలుసు. చందుతో నేను జయంతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని నీకు తెలుసా? తండ్రి ఒప్పుకున్నాడనే ఆనందంతో చిన్నపిల్లే పెళ్లి పెద్ద ఇంటికొస్తే సరిగ్గా ఆ నిమిషంలోనే నువ్వు నవీన్తో పెళ్లి ఒప్పుకున్నావు. అంకుల్, మీరు రిచ్ గా చేయాలని చెప్తే రిచ్ గా చేయడం బదులు వేస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇతను. అన్ని స్టాల్స్ లో ఎంతమంది ఎన్ని ఐటమ్స్ తింటారు చెప్పండి అంకుల్? అదేంటి సార్ అలా అంటారు? అవన్నీ పెడితే చూసేవాళ్ళు ఎంత గొప్పగా పెళ్లి జరిపించారో అని గొప్పగా చెప్పుకుంటారు. చెప్తే మీరు నమ్మరు గాని ఆ మధ్య ఒక సీఎం తన కూతురు పెళ్లి చేస్తే 100 కోట్లు ఖర్చయింది సార్. మీకు తెలుసా? అంత ఖర్చు అవసరం లేదు. మనమేదో మన రేంజ్ కి తగ్గట్టుగా ప్లాన్ చేద్దాం. అంకుల్, నేను చెప్తున్నాను కదా, అంత ఖర్చు మనకు అవసరం లేదు. ఏం పర్లేదు నవీన్, నా కూతురు పెళ్లికి ఎంతో చేశానన్న తృప్తి ఉండాలి. చాలా మందికి నేను మాటలతోనే కాదు, ఇలాంటి చేతలతోనే సమాధానం చెప్పాలి. సార్, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి మొత్తం 20 కార్లు అరేంజ్ చేశాను సార్. అలాగే రైల్వే స్టేషన్ నుంచి మరో 20 కార్లు రెడీగా ఉంటాయి. రామ్మ జయంతి, రా. రామ్మా, ఇలా రా. ఇదిగో ఈయన శివప్రసాద్ గారని పెద్ద ఈవెంట్ మేనేజర్. పెళ్లి ఏర్పాట్ల గురించి చెప్తున్నారు. నువ్వు కూడా రా, ఇలా కూర్చో. జై, చూసావా మీ డాడీ ఎంత హడావుడి చేస్తున్నారో? నువ్వు పొరపాటున పెళ్లి గ్రాండ్ గా చేయాలి అని అన్నావంట కదా, చూడు ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారో. ఈ పెళ్లిని మ్యారేజ్ ఆఫ్ ద సెంచరీగా మార్చేస్తున్నారు. అమ్మా, నువ్వు కూడా ఒకసారి వచ్చి కూర్చుంటే ఆ వివరాలన్నీ వినొచ్చు. ఇంకేమైనా ఉంటే చెప్తే అవన్నీ చేసేస్తాం. నా మనసేం బాగోలేదు డాడీ, ఐఎమ్ సారీ. సాయి ప్రసాద్ గారు, మీరు సాయంకాలం ఒకసారి రాగలరా? అలాగే సార్. ఏంటంకుల్, ఎందుకు అలా ఉంది? ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తనంతట తను మామూలు అయ్యేంతవరకు కదిలించుకో. బహుశా వర్క్ స్ట్రెస్ ఏమో. నేను చూసుకుంటానంటే వినదు. పోనీ మీరేనా చెప్పండి అంకుల్. అలాగే చెప్తాను. మమ్మీ, నేను బయలుదేరుతానా? ఉండరా, షాపింగ్కి వెళ్ళాలి. నువ్వు మరీ నన్ను డ్రైవర్లా వాడుకుంటున్నావు మమ్మీ. ఉన్న డ్రైవర్ రాలేదు, మీ డాడీ బిజీ, మరి నన్నెవరు బయటికి తీసుకెళ్తారు? అంటే నేను బిజీగా లేననేగా ఆడుకుంటున్నా? సరే కానీ ఇలా ఎన్ని రోజులు చేస్తావో నేను చూస్తాను. సర్లే పదరా. అర్చనా,
అర్చన పైన ఉన్నట్టుందిరా, రా వెళ్దాం. హాయ్ అర్చన. వదినా ఎంతసేపు అయింది వచ్చి? ఇదిగో ఇప్పుడే. చూడండి ఆంటీ, మమ్మీ ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటేసుకుని వెళ్తుంది. చూసే వాళ్ళందరూ నాకు పని పాట లేదనుకుంటారు. ఏంటర్చన అలా ఉన్నావేంటి? ఏం లేదు. షాపింగ్కి వెళ్దామా? షాపింగ్కా? అవును, రేపు పెళ్లికి జయంతికి చీర పెట్టాలి కదా, కొనుక్కొద్దాంరా. నా మనసేం బాగోలేదు వదినా, తర్వాత వెళ్దాం. ఏమైంది అర్చన? జయంతితో మాట్లాడొచ్చాను. అవునా, ఏం మాట్లాడావు? అదే మన కృష్ణ గురించి అంతా చెప్పేశాను. చెప్పేశారా? ఏం చెప్పారంటీ? కృష్ణ అంకుల్ పెళ్లి ఒప్పుకోవటం, అప్పుడే ఆవిడ నవీన్ గారిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, అవన్నీ చెప్పేశారా? అవును, చెప్పేశాను. అది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ చెప్పడం మంచిదనిపించింది, చెప్పేశాను. లేదంటే నిజం తెలియలేదనే బాధ తనకి, నిజం తెలిసి కూడా చెప్పలేకపోయాననే ఫీలింగ్ నాకు ఉండకూడదు. అందుకే ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేశాను. చాలా మంచి పని చేశారంటీ. చెప్పకపోయి ఉంటే నిజంగా తప్పు మనదే అయ్యుండేది. చందు, కృష్ణ అంకుల్ ఎలాగూ నోరు విప్పి చెప్పరు, మీరైనా వెళ్ళి మాట్లాడారు. ఇంతకీ తనేమందర్చనా? అవతల పెళ్లేర్పాట్లు జరుగుతున్నాయి, ఇంత దూరం వచ్చాక తనేం డెసిషన్ తీసుకుంది? తన డెసిషన్ గురించి నేను వెయిట్ చేయలేదు వదినా. నేను చెప్పాలనుకుంది చెప్పాను. ఇక తను ఏ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే తర్వాత నిజం తెలిసి జీవితాంతం బాధపడే కంటే తప్పో ఒప్పో చెప్పేశాను. ఇక తనిష్టం. ఒక రకంగా అదే మంచిదిలే అర్చన. జయంతి కృష్ణని ప్రేమించడం మనకి తెలుసు, కృష్ణ తనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం కూడా తెలుసు. అన్నీ తెలుసు కూడా అయిన వాళ్ళం మన మౌనంగా ఉండడం మంచిది కాదు. మమ్మీ, నేను రాను రాను అంటుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాం మమ్మీ. వచ్చినందుకు ఈ విషయం తెలిసింది. ఇంక ఈ విషయం చందుకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చందుకి ఈ విషయం తెలిసినంత మాత్రాన సంతోషపడతారా? జయంతి కృష్ణల పెళ్లి జరిగినప్పుడే తనకి నిజమైన సంతోషం. జయంతి గారికి ఈ పాటికి టెన్షన్ మొదలై ఉంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మా జయంతి మేడం గారికి కోపం తగ్గాలి, నన్ను చీటికి మాటికి తిట్టకుండా ఉండాలని కోరుకుంటాను.
కృష్ణ ఇంత ఆలస్యం చేశావు? వరం ఇవ్వాల్సిన దేవుడే ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తే నాలాంటి భక్తురాలి భవిష్యత్ ఏం కావాలి? నీ మనసులో నేనున్నాను, నా మనసులో నువ్వున్నావు. మనిద్దరి కలయికకి ఏ అడ్డు లేదు. అర్థం లేని నీ ఆలోచన తప్పు. చూడు, నీ వల్ల ఎన్ని అనార్థాలు జరిగాయో. నీ మీద కోపంతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను. నేను పెళ్లికి ఒప్పుకునేసరికి నీ మనసులో నేనున్నానని తెలిసింది. ఏం చేయను? నేను ఎలా వదులుకొని ఎలా బతకను? ఎందుకు ఇలా చేశావు కృష్ణ? ఇది నా ప్రేమకి పరీక్ష లేక నా ప్రాణాలకి పరీక్ష? పిచ్చి పిల్ల అలాగే ఎలా నిద్రపోయిందో. ఎందుకు కృష్ణ ఆలస్యం చేశావు? వరం ఇవ్వాల్సిన దేవుడే ఇవ్వాలా వద్దని ఆలోచిస్తే మరి నాలాంటి భక్తురాలి సంగతి ఏం కావాలి? నీ మనసులో నేనున్నాను. నీ మనసులో నేనున్నాను, నా మనసులో నువ్వున్నావు. మన ఇద్దరి కలయికకి ఏ అడ్డూ లేదు. అర్థం లేని నీ ఆలోచనలు తప్పు. చూడు, నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో. నీ మీద కోపంతో నవీన్తో పెళ్లి కొప్పుకున్నాను. నేను పెళ్లి కొప్పుకునేసరికి నీ మనసులో నేనున్నానని తెలిసింది. ఏం చేయను? నిన్నెలా వదులుకొని ఎలా బ్రతకను? ఎందుకు ఇలా చేసావు కృష్ణ? ఇది నా ప్రేమకు పరీక్ష లేక నా ప్రాణానికి పరీక్ష? డాడీ, ఏంటమ్మా ఇది? నిజంగా కృష్ణ నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాడా? అవును డాడీ, నిజమే. నాకు ఈ రోజే తెలిసింది. నేను నవీన్తో పెళ్లి కొప్పుకునే సమయానికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి చందు ఇంటికొచ్చిందంట. నేను నవీన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వెనక్కి వెళ్ళిపోయిందంట. నిజమా? మరి ఈ మాట చందు నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తుంది డాడీ? నేను నవీన్తో పెళ్లికి ఒప్పుకున్నాక ఆ పెళ్లి క్యాన్సిల్ చెయ్యండి, మా డాడీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని ఎలా చెప్తుంది? ఆ రోజు అంత నిర్మోహమాటంగా నేనలా అనుకోలేదు అన్న మనిషి మనసులో నా మీద ప్రేమ ఉంటుందని
అది ఇలా దాచుకుంటాడని నేనెలా ఊహించగలను డాడీ? అందుకని ఇష్టం లేకుండానే నవీన్తో పెళ్లి ఒప్పుకున్నావా? దానివల్ల జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించావా? ఏం చేయండి డాడీ? ఇటు చూస్తే కృష్ణ ఇలా చేశాడు, మీరేమో పెళ్లి చేసుకుంటావా లేదా అని పట్టుపట్టారు. నేనేం చేయను? ఒక్కసారి కాదన్న మనిషి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ అడగనా? కృష్ణ మీదున్న ప్రేమ ఉక్రోషంగా మారింది. ఏం చేయాలి? ఇందులో నీ తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. నువ్వు కృష్ణను ప్రేమించావని తెలిసి కూడా నేనేం చేయలేకపోయాను. కృష్ణ కాదన్నాడని బాధపడ్డాను, కానీ ఏ పరిస్థితుల్లో అలా అని ఉంటాడని ఆలోచించలేకపోయాను. ఏం ఆలోచించినా ప్రయోజనం ఏంటి డాడీ? ఇంత దూరం వచ్చాక నవీన్ని మోసం చేయగలమా? మనిషి ఎప్పుడైనా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. లేదమ్మా, తప్పు జరగడం అనేది సహజం, కానీ జరిగిన తప్పును సరిదిద్దుకోవటంలోనే మనిషి గొప్పతనం బయటపడుతుంది. తప్పును గుర్తించి సరిదిద్దుకోగలిగిన వాడే జీవితాన్ని కూడా సరిదిద్దుకోగలడు. వెంటనే నవీన్తో మాట్లాడతాను. డాడీ ఆగండి. ఎందుకు డాడీ ఇప్పుడు నవీన్ని కూడా బాధ పెడతారు? వదిలేయండి. నా జీవితం తనతో రాసి పెట్టుంది. నవీన్కి నేనంటే చాలా ఇష్టం డాడీ. నేను హ్యాపీగానే ఉంటాను. దయచేసి ఈ విషయం వదిలేయండి. ఏదో మనసులో ఉన్న బాధను తట్టుకోలేక ఇలా రాసుకున్నాను.